ఇక్కడ మీకు సీదా 50K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట. 60K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట. చూడండి గైస్, ఇక్కడ మ్యాజిక్ ఉంది కదా, 1,23,000 వ్యూస్ అయినాయన్నమాట. మీ ఛానల్ మానిటైజేషన్ అవుతాయంటే 4,000 వాచ్ టైం పైన పోతాయి అన్నమాట. గైస్ యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది, డైలీ వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది. ఏంటిదంటే మీరేం చేస్తారంటే 15 days ఛాలెంజ్ పెట్టుకుంటారు. 15 days ఛాలెంజ్ పెట్టుకున్న తర్వాత మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ప్లేన్ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15 days ఛాలెంజ్ పెట్టుకున్నారు అనుకోండి, మీ వీడియో అందులో నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక్క వీడియో వైరల్ అయిపోతే యూట్యూబ్ ఏం చెప్తుందంటే అందులో నుంచి ఒక వీడియో మేము ఖచ్చితంగా వైరల్ చేస్తాం, 100% వైరల్ చేస్తాం. సో ఇక్కడ మీరు రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేయాలంటే చేయాలన్నమాట. సో యూట్యూబ్ చెప్తుంది అనమాట 15 days ఛాలెంజ్. 15 daysలో 15 వీడియోస్ ఎలా ఉండాలంటే మొత్తం చెప్తాను. సో A to Z చెప్తాను. వీడియో మొత్తం లెంత్ చేయను, చిన్న వీడియో ఉంటుంది, మొత్తం చూసేయండి. ఖచ్చితంగా మీకు ప్లేన్ బోర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీరు ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేయండి. అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డన్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎందరు డన్ అని కామెంట్ చేస్తారో దాంతో పాటు నేను చెక్ చేస్తాను, మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నారా లేదా చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మీకు ప్రమోషన్ చేస్తాను అన్నమాట. ఓకే, ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తా ఫ్రీలో. అండ్ లేదు మాకు వెంటనే ప్రమోషన్ కావాలి అనుకుంటే మెంబర్షిప్ ఉంది మా ఛానల్లో, అన్ని ఛానల్లో మెంబర్షిప్ ఉంది. జస్ట్ 59 rupees మెంబర్షిప్ ఉంది. అది జాయిన్ అయితే మీకు వెంటనే ప్రమోషన్ చేస్తా. దాంతోపాటు మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతోపాటు మీ ఛానల్కి ఫాలో అవుతారు అనమాట. సో మా టీం మొత్తం ఫాలో అయిపోయిన తర్వాత మీకు ప్రమోషన్ చేస్తాము, కమిటీ పోస్ట్ లో ప్రమోషన్ చేస్తాం, వెంటనే ప్రమోషన్ చేస్తాం. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే guys, ఇక్కడ మీరు ఏదైనా ప్రొడక్ట్ బై చేసుకోవాలంటే నా లింక్ నుండి వెళ్ళండి. ఖచ్చితంగా వీడియోలు ఎంత అవుతుందో చెప్తలేనమాట. నా లింక్ నుండి వెళ్ళండి. ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే నా లింక్ నుండి వెళ్ళండి అనమాట. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయస్, ఇక్కడ యూట్యూబ్ ఏమంటుందంటే న్యూ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకోసం అంటే చూడండి గాయస్, ఇక్కడ మీకు 3 rays అయితే గీస్తాను. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ 1 2 and 3. 1 second 3. ఓకే, 3 rays గీసిన. ఎందుకు గీసిన అంటే గాయస్ చూడండి, 15 days ఛాలెంజ్ అన్నాం కదా. 15 days ఛాలెంజ్ లో ఒక్క వీడియో వైరల్ అవుతుంది. 50 views రాని, 10 views రాని, అందులో నుంచి 5 views రాని, ఎంతైనా వ్యూస్ రాని. బట్ మీకు 15 days కింద వీడియోస్ అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, అందులో నుంచి ఒక వీడియో వైరల్ చేస్తాం, మీ ఛానల్ మానిటైజేషన్ చేస్తామని యూట్యూబ్ కూడా చెప్తుంది. చూడండి గాయస్, ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తామండి. అండ్ ఇక్కడ 1 2 3 4 5. ఓకే, అండ్ ఇక్కడ 6 7 8 9. ఓకే, 10 11 12 13 అండ్ 1 second 13 కరెక్ట్ రాలేదు, 13 and 14 ఇంకా 15. సో ఇక్కడ పడతలేదు కాబట్టి సో ఇక్కడ కింద అయితే రైడ్ చేసిన అనమాట. ఇక్కడ మీకు చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ ఏం చెప్తుందంటే మీరు బాధపడకండి గాయస్, ఇక్కడ 15 days ఛాలెంజ్ పెట్టుకోమని చెప్తుంది. ఇక్కడ మీకు చూసుకుంటే గాయస్, ఇక్కడ రేస్ గీసిన కాబట్టి కనిపిస్తలేదు. కన్ఫర్మ్ గా నేను కరెక్ట్ గీస్తాను అనమాట, అక్కడ అంటే రేస్ తీసేస్తాను అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తున్నచ్చు మేబీ. సో ఇక్కడ మీకు చూసుకుంటే గాయస్, ఇక్కడ ఫస్ట్ వీడియో చూసుకుంటే 10 views వచ్చినాయి అనుకుందాం. ఓకే, ఫస్ట్ వీడియోస్ 10 views, మీరు కొత్తగా ఉంటారు కాబట్టి 10 views వచ్చినాయి అనుకుందాం. సెకండ్ వీడియో ఒక 10 views వచ్చినాయి అనుకుందాం. ఓకే, సెకండ్ వీడియో కూడా 10 views. సో ఇక్కడ మీకు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో అప్లోడ్ చేసేసారు. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత థర్డ్ వీడియోకి మీరు వెళ్తారు కదా. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేసాము, ఏ వీడియో ఉంది, ఎలా ఉంది అని మీరు చూసుకుంటారు కదా. సెకండ్ వీడియో కూడా చూసుకుంటారు అనమాట, ఎలా ఉంది ఈ వీడియో, ఏం చేసాం, ఎడిటింగ్ ఎలా చేసాం, మీకు ఒక కన్ఫర్మ్ అంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిన తర్వాత థర్డ్ వీడియోకి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా దాన్ని మించి కొద్దిగా అంటే కొందరు చూస్తారు అంటే వీడియో ఎలా తీస్తున్నారు. మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తారు, ఆబ్వియస్లీ సర్చ్ చేస్తే వేరే వాళ్ళ వీడియోస్ వస్తాయి కదా, వాళ్ళ వీడియోస్ చూస్తారు, మీరు ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళ వీడియో బాగుంటుంది, వాళ్ళకు 1 lakh 2 lakh వ్యూస్ వస్తాయి, లేదా 10K and 20K వ్యూస్ వస్తాయి. మీరు షాక్ అవుతారు, వాళ్ళకి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి, నాకెందుకు వ్యూస్ వస్తాయి, మీరు ఇట్లా షాక్ అవుతారు కదా. వాళ్ళని చూసి మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు కొద్దిగా వీడియో అనేది మంచిగా ఇంట్రెస్ట్ తోటి వీడియో ఎడిటింగ్ ప్రాపర్లీ చేస్తారు, ప్రాపర్లీ స్క్రిప్ట్ రైట్ చేసుకుంటారు అండ్ కొద్దిగా మంచిగా మాట్లాడతారు అన్నమాట. ఓకే, సో అలా మాట్లాడిన తర్వాత ఇంట్రోలో కొద్దిగా మంచిగా పెడతారు. ఓకే, అట్లా మంచిగా పెట్టిన తర్వాత మీకు ఎంత వ్యూస్ వస్తాయి, ఇక్కడ 50 views ఈజీగా వస్తాయి అన్నమాట. అంటే ఒక వీడియో మంచిగా క్రియేట్ చేస్తే, ఎడిటింగ్ చేస్తే, అలా చేసిన తర్వాత మనకు 50 views వచ్చాయని మీరు ఏం చేస్తారంటే సంతోషపడతారు అనమాట. సో అంటే 50 views వచ్చాయి అంటే ఇక్కడ మీకు 10 views వచ్చాయి, ఇక్కడ 10 views వచ్చాయి. సో కష్టపడ్డ తర్వాత ఒక 50 views అయితే వచ్చినాయని మీరు అంటే మంచిగా సంతోషపడతారు అనమాట. సో అలా సంతోషపడ్డ తర్వాత ఇంకా మంచిగా వీడియో ఎడిటింగ్ చేయాలని ట్రై చేస్తారు, లేదా ఏదో వర్క్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేద్దాంలే అని మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక నార్మల్ వీడియో అప్లోడ్ చేసేస్తారు. అక్కడ మీకు ఎంత వ్యూస్ వస్తాయి, 10 views మాత్రమే వస్తాయి అనమాట.
సో ఇట్లా మీకు జరుగుతూ ఉంటుంది అనమాట, ఈజీగా ఇట్లా జరుగుతూ ఉంటుంది. చూడండి guys, ఇక్కడ ఫస్ట్ వీడియోకి 10 వ్యూస్ వచ్చినాయి, సెకండ్ వీడియోకి 10 వ్యూస్ వచ్చినాయి. అంటే మీకు ఒక థింకింగ్ వస్తుంది. సో వీడియో బాగా ఎడిటింగ్ చేయాలి, మొత్తం ఎడిటింగ్ చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి, మీరు ఎడిటింగ్ చేస్తారన్నమాట. ఇక్కడ మీకు 50 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 50 వ్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సో ఏదో ఒక వర్క్ ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలనిపిస్తుంది మీకు. సో ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా, సో అలా వర్క్ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నార్మల్ వీడియో షూట్ చేసేస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. మీకు ఎంత వ్యూస్ వస్తాయి? 10 వ్యూస్ మాత్రమే వస్తాయి. ఆడియన్స్ ఏం చేస్తారంటే అక్కడ, సో నిన్న వీడియో బాగుంది, ఈరోజు కూడా వీడియో బాగుంటుంది అని ఏం చేస్తారంటే క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సో వీడియో బాగాలేదని సో కొద్దిగా 30 సెకండ్స్ లేదా 1 మినిట్ మాత్రమే చూస్తారు, స్కిప్ చేసేస్తారు అన్నమాట. సో అట్లా మీరు ఒక వీడియో వైరల్ అవుతున్నది అంటే ఒక 50 వ్యూస్ వస్తున్నాయి అంటే ఏ వరకు ఉన్నా పక్కన పెట్టాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆడియన్స్ని గోల్ చేయాలి, అంటే ఆడియన్స్ని ఇట్లా పట్టుకుంటేనే సో ఈ వీడియో చూశారు, ఓకే నెక్స్ట్ వీడియో చూడాలంటే మనం ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సో కష్టపడి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు 0 నుండి పైకి వెళ్తారు. ఎందుకు వెళ్తారండి? ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు పైకి వెళ్తారు అన్నమాట, అంటే సో ఒక సెటిల్ అవుతారు అన్నమాట. సో అట్లా మీరేం చేస్తారంటే ఒక వీడియోకి 50 వ్యూస్ వచ్చినాయంటే దాన్ని మించి ఇంకా వీడియో తీస్తేనే మీ వీడియో ఇలా వెళ్తాయి అనమాట. సో ఒక మెట్టు ఉంటుందండి, కింద నుండి పైకి ఎక్కాలి కదా, సో కిందికి పోలేం కదా, పైకి ఎక్కాలి అనమాట. సో అంటే ఒక వీడియో బాగుంటేనే అండ్ సెకండ్ వీడియో కూడా బాగుండాలన్నమాట. సో అట్లా ఖచ్చితంగా మీరు ఇట్లా లెవెల్ బై లెవెల్ మంచిగా వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ అండ్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తేనే మీకు వ్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మీరు ఒక 10 వ్యూస్ వచ్చినాయండి, ఇక్కడ 10 వ్యూస్ వచ్చినాయి కదా, మీరు 15 days ఛాలెంజ్ పెట్టుకున్నారు. ఓకే, ఛాలెంజ్లో మీరు బ్యాక్ రావద్దనమాట, ఓడిపోవద్దనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఏమనిపించింది అంటే 4th day రోజు సో ఏదో వర్క్ ఉందనుకుంటే 10 వ్యూస్ వచ్చినాయి, సో వీడియో నార్మల్గా అప్లోడ్ చేశారు. అండ్ ఇక్కడ 5th day రోజు అండ్ మంచిగా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తే మీకు ఎంత వచ్చినాయి? 100 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 100 వ్యూస్ వచ్చినాయి. మళ్ళీ 6th day రోజు కూడా సేమ్ యాస్టీస్ వీడియో అప్లోడ్ చేశారు, ఇక్కడ కూడా 100 వ్యూస్ వచ్చాయి. ఓకే, 100 వ్యూస్ వచ్చాయి. అండ్ ఇలా 100 వ్యూస్ 200 వ్యూస్ అండ్ 200 వ్యూస్, సో ఇక్కడ 300 వ్యూస్, ఇట్లా వ్యూస్ వచ్చినాయి అనమాట. సో వీడియో లెంత్ అవుతాయి, చెప్తా పోతే వీడియో లెంత్ అవుతాయి అనమాట. ఇక్కడ మీకు 11th day రోజు సండే అనుకుందాం, ఇక్కడ మంచి వీడియో అంటే పర్ఫెక్ట్లీ వీడియో షూట్ చేశారనుకుంటే సడన్లీ మీకు 1K వ్యూస్ పెరిగిపోయాయి అనమాట. 1K వ్యూస్ పెరిగిపోయాయి. సో 1K వ్యూస్ పెరిగిన తర్వాత మీరేం చేస్తారంటే ఏ టాపిక్ చేశారు? యూట్యూబ్లో వీడియో చేశారండి. ఓకే, ఇప్పటి వరకు 10 వీడియోస్ అప్లోడ్ చేశారండి. 11th వీడియో మనకు 1K వ్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు 10 వీడియోస్ అప్లోడ్ చేసినాయి, ఫెయిల్ అయిపోయినాయి అనమాట. ఓకే, ఫెయిల్ అయిపోయినాయి. 11th వీడియో అనేది మనకు ఫెయిల్ అయింది అనమాట, అంటే 1K వ్యూస్ వచ్చింది. ఓకే, 1K వ్యూస్ వచ్చింది, దానికి ఎందుకు వచ్చింది? ఓకే, ఎందుకు వచ్చింది? ఏ టాపిక్ మాట్లాడాము ఆ టాపిక్ పైన మీరేం చేస్తారంటే సో ఇక్కడ చూసుకుంటే కాదు, ఇక్కడ 11th day రోజు 1K వ్యూస్ వచ్చినాయి అండ్ 12th day రోజు సేమ్ టాపిక్ పైన మీరు వీడియో తీయాలన్నమాట. ఏది ఏ టాపిక్ మాట్లాడారో ఆ టాపిక్ మీరు సేమ్ యాస్టీస్ కొద్దిగా చేంజ్ చేయాలన్నమాట. ఎందుకోసం అంటే సో మీరు అదే వీడియో అప్లోడ్ చేస్తే అలా అప్లోడ్ చేయకండి, రీయూజల్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ సేమ్ టాపిక్ పైన మీరు మళ్ళీ వీడియో షూట్ చేసిన తర్వాత 2K వ్యూస్ ఈజీగా వెళ్ళిపోతాయి. అదే వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, 2K వ్యూస్ వచ్చాయి అనమాట. 3rd day అంటే 13th day రోజు మీరు ఏం చేస్తారంటే ఇంకా వీడియో అదే షూట్ చేయండి, మళ్ళీ సేమ్ కొద్దిగా చేంజ్ చేయడం అనమాట. అక్కడ మీకు ఈజీగా 10K వ్యూస్ ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. 10K వ్యూస్ ఈజీగా వెళ్ళిపోతాయి. అదే టాపిక్ పైన మీరు కంటిన్యూగా వెళ్ళండి. ఇక్కడ 11th day రోజు 1K వ్యూస్ పెరిగిపోయాయి, 12th day రోజు 2K వ్యూస్ పెరిగిపోయి, 13th day రోజు 10K వ్యూస్ ఈజీగా పెరిగిపోయి అండ్ 14th day రోజు మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఈజీ కదా, ఇక్కడ మీరేం చేస్తారంటే అదే టాపిక్ పైన ఆడియన్స్కు అదే టాపిక్ కావాలి కాబట్టి అదే టాపిక్ మీరు వీడియో అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు సీదా 50K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట. 50K వ్యూస్ వన్స్ ఇక్కడ పడతలేదు, 50K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయి అనమాట. ఓకే, 50K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయి. 50K, ఈ 10K, ఈ 2K, 1K ఎన్ని అవుతాయండి? 63K వ్యూస్ అవుతాయి అన్నమాట. 63,000 వ్యూస్ అవుతాయి అన్నమాట. చూడండి guys, ఇక్కడ 63,000 వ్యూస్ అవుతాయి. ఇక్కడ మీకు సేమ్ టాపిక్ పైన 15th day రోజు కూడా సేమ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా వీడియో షూట్ చేయాలి. అక్కడ మీకు 60K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట. చూడండి guys, ఇక్కడ మ్యాజిక్ ఉంది కదా, 60K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట. సో అట్లా మీరు చూడండి, చాలా ఆడియన్స్ ఒకటే టాపిక్ పైన ఏదైతే టాపిక్ వైరల్ అవుతుందో అదే టాపిక్ పైన వెళ్తున్నారు, వాళ్ళు ఛానల్ మానిటైజేషన్ చేసుకుంటారు అనమాట. సో మీరు చూడండి, జాగ్రత్త చూడండి. సో నేను చెప్పేది నిజం అండి. ఇక చూడండి, సో 15th day రోజు 60K వ్యూస్ ఈజీగా పెరిగిపోయినాయి. ఎన్ని వ్యూస్? ఈ 50K వ్యూస్, 60K వ్యూస్ ఎన్ని? 1,10,000 వ్యూస్ అయినాయి. ఇక్కడ మనకు 10K వ్యూస్ ఉన్నాయి, 1,20,000 వ్యూస్ అయినాయి. ఇక్కడ 2K, 1K ఎన్ని? 1,23,000 వ్యూస్ అయినాయి అనమాట. మీ ఛానల్ మానిటైజేషన్ అవుతాయంటే 4,000 వాచ్ టైం పైన పోతాయి అన్నమాట, 4,000 వాచ్ టైం మించి పోతాయి అన్నమాట. సో అట్లా మీరు ఖచ్చితంగా ఇలా వర్క్ చేయండి అండ్ 100% మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అనమాట. యూట్యూబ్ కొంచెం చెప్తుంది 15 days ఛాలెంజ్ పెట్టుకోండి. 15 days ఛాలెంజ్ పెట్టుకుంటే మీ వీడియో ఏదో ఒకటి వైరల్ చేస్తాం. దాంతో పాటు మీరు కంటిన్యూ వెళ్ళండి, కంటిన్యూ వెళ్తేనే మీ వీడియో వైరల్ అవుతాయి, లేకపోతే
ఫెయిల్ అవుతారన్నమాట. సో నేను చెప్పేది ఖచ్చితంగా జాగ్రత్త వినండి. 100% మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇలా మీరు వెళ్ళింది అనుకోండి 100% ఛానల్ మానిటైజేషన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే సో మీరు వీడియో షూట్ చేయండి, లేదా అర్థం కాకుండా కామెంట్ చేయండి. బ్రో మీరు చెప్పారు కరెక్టే, బట్ మాకు అర్థం అవుతలేదు, ఇంకొక వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తామంట. ఓకే, ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంతకే సో ఎండ్ చేస్తానమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.